ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ రోజు దేవాది దేవుడు అలసిపోయిన వారికి దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ప్రసంగి 3:11. దేని కాలమనందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. మీకు ఎంత కాలం నుండి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఇంకా జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? దేవుడు సమస్తమును చక్కపరచడానికి ఆయన సమస్తమును నియమించున్నాడు. తగిన కాలమందు మీకు దేవుడు దయచేస్తాడు. గత 4-5 ఏళ్ల నుండి ప్రార్థన చేస్తున్నారా? ఇంకా ఆన్సర్ రావట్లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేసిన మొదటిసారే దేవుని మైండ్ లో పెట్టేసుకుంటాడంట. మన ప్రార్థనని ఆయన మనసులో ఉంచుకుంటాడు. అంతేకాదు మనల్ని పరిపూర్ణులుగా చేసి మనల్ని డెవలప్ చేసి ఆ బ్లెస్సింగ్ ని మనకిస్తారు. లేదంటే ఆ బ్లెస్సింగ్ మనకి బర్డన్ కావచ్చు. కాబట్టి దేవుడంట ఆయనకు తెలుసు కాలాలు సమయాలు ఆయన వశంలో ఉన్నాయి. తగిన కాలమందు దేని కాలమందు ఏది కావాలో, ఏ శుభకార్యాలు జరగాలో, ఏ కాలమందు జరగాలో ఆయనకు తెలుసు. చక్కగా ఉండునట్లు నియమించున్నాడని మనం చూస్తూ ఉంటాం. కానీ కొంతమందికి దేవుడిని అర్థం చేసుకోరు. ఆయన అర్థం కాదు. ఎందుకు దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు, అందరికీ దయచేస్తున్నాడు, దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడని మీరు బాధపడతా ఉంటారు. కొన్నిసార్లు గుడి మానేస్తా ఉంటాం, దేవుని మందిరాన్ని రావడానికి ఇష్టపడము, దేవుని స్తుతించడానికి ఇష్టపడం, కానుకలు ఇవ్వము, దేవుని యొక్క ప్రార్థన చేయాలన్న మనకు మనసు రాదు. ఎందుకంటే దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనుకుంటారు. కానీ ఈ రోజు దేవుడు మన మనసు తెరిచి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటంటే దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు సమస్తం నియమించున్నాడు. ప్రసంగి 3:14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతము. కాబట్టి దేవుడు నీ కొరకు నియమించినది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన కాలంలో ఆయన సమయంలో జరుగుతుంది. ఆయన ఇచ్చేవి శాశ్వతమైనవి. సో గాడ్ ఇస్ నాట్ డినైయింగ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ఆయన నెట్టివేయలేదు. కానీ దేవుడు నిన్ను చూసి ఈరోజు చెప్తున్నాడు, నిన్ను డెవలప్ చేసి ఆ బ్లెస్సింగ్ నేను నీకు ఇస్తాను. అప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది, అప్పుడు చక్కగా అమర్చబడి ఉంటుంది. ఆ బ్లెస్సింగ్ కొరకు మనం ప్రార్థన చేద్దామా? మనం మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, దేని కాలమందు నువ్వు చక్కగా ఉండునట్లు చేస్తున్నందుకు నీకు వందనాలు. నా కాలంలో, నా సమయంలో, నా టైం టేబుల్లో కాదు నాయనా, నీ క్యాలెండర్లో, నీ టైం టేబుల్లో జరిగేవి అయ్యా తండ్రి, అవి శాశ్వతములు నాయనా. అట్టి కృపను నా కూడా దయచేయండి. నేను ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నానో, ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నా, అవన్నీ నీ మనసులో పెట్టుకున్నావని, అవి నీవు తగిన కాలమందు దయచేస్తావని నీ ఉదయకాలం నేను నమ్మి విశ్వాసముతో కనిపెట్టుకుని ఉంటున్నాను తండ్రి. నీ కాలమందు నాకు మంచి ఈవులు దయచేస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ధైర్యంగా ఉండండి. పరిస్థితులు తారుమారు అయినా కూడా your day will come, that day will come, and God will bless you abundantly in his time. సో ఆ తగిన కాలమందు, ఆ కాలమందు అన్ని చక్కపరుస్తూ ఉంటాడు. సో ధైర్యపరచబడ్డారని నమ్ముచున్నాను. అంతవరకు యోబు వల్లే వేచి ఉంటారా? యోబు వల్లే వేచున్న వారికి 2 అంతలుగా దేవుడిస్తాడంట. సాయంకాలము మరొకసారి బైబిల్ స్టడీలో కలుసుకుందాము. గత వారం నుండి బైబిల్లో ఉన్న పశువులు ఏం సింబలైజ్ చేస్తాయని బైబిల్ స్టడీ చేస్తున్నాము. సాయంత్రం 8 గంటలకి వీక్షించండి. వీలైతే సో చర్చ్కి రండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.